హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీశైలం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తొందరగా గ్రో అవ్వాలని, తొందరగా వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని అనే ఆతృతగా ఉన్నవాళ్లే కదా. దానికోసం మీరు చాలామంది మేము యూట్యూబర్స్ని సపోర్ట్ చేస్తాం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అని చెప్పి టెక్ ఛానల్స్ పెట్టుకొని ప్రచారం చేస్తూ, అంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మీరు వాటన్నిటిని పాటించి మీరు అప్లై చేసుకుంటున్నారు మీ వీడియోస్కి కానీ, మీ వీడియో ఎస్ఈఓకి కానీ అలా చేస్తున్నారు కదా. కానీ ఇకపై ఆపేయండి. ఎందుకంటే హిందీలో పర్లేదండి. నేను హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లోనూ కూడా చూశాను ఇది ఛానల్ని ఎలా గ్రో చేయాలని చెప్పేసి. కానీ నాకు ఇంగ్లీష్లో పర్లేదు, హిందీలో పర్లేదు. 100లో కనీసం 40 మంది అయినా, 30-40 మంది అయినా జెన్యున్గా చెప్తున్నారు. 100 వీడియోస్లో ఒక 30-40 వీడియోస్ జెన్యున్గా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు. కానీ మన తెలుగులో 100లో 99-98 ఛానల్స్ వాళ్ళ ఛానల్ గ్రోత్ని పెంచుకోవడానికి అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ పెట్టి, అది పెట్టి మీ వాళ్ళు ఏవేవో చెప్తున్నారు, మేము అవన్నీ చేసేస్తున్నారు. దానివల్ల మీ యూట్యూబ్ ఛానల్ డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా జాగ్రత్త. ఎందుకంటే నాకు జరిగింది ఇది. నేను కూడా ఏమీ తెలియనప్పుడు అలాగే చేశాను. మన తెలుగు వాళ్ళని నమ్మి, అంటే తెలుగు యూట్యూబర్స్ని అందరిని అనట్లేదు, కొంతమంది మాత్రమే అలా చేస్తున్నారు. అదే చెప్పాను కదా, 100లో ఒకరు జెన్యున్గా ఉండి 99 మంది అని. ఇది నిజం. వాళ్ళ ఛానల్ గ్రోత్ని చూసుకుంటారు తప్ప ఇంకోటి ఛానల్ డెవలప్ అవ్వాలని చెప్పి ఎప్పుడు ఆలోచించారు. మన తెలుగు వాళ్ళలో ఉండే అదే కదా, పక్కోడు బాగుపడితే చూడలేం. బాగుపడుతుంటే వాడికి అదేంది, వాడి కష్టంతో వాడిని తొక్కేయాలని చూడడం. మీకు అర్థమైందో అర్థం కాలేదో, నాకు ఇలా అర్థమైంది. అయితే నీకే 230 సబ్స్క్రైబర్లు ఉన్నారు, 237 మంది ఉన్నారు, నువ్వు మాకేం చెప్తావు అనుకుంటున్నారు కదా. నిజమే. ఏం చెప్తానంటే 237 మంది సబ్స్క్రైబర్స్ నాకు కేవలం 2 నెలల్లో వచ్చారు. అంటే నెలకి దాదాపు 100 మంది సబ్స్క్రైబర్లు నా ఛానల్కి యాడ్ అవుతున్నారు. రోజు కనీసం 3 నుంచి 10 మంది వరకు పెరుగుతున్నారు. ఎలా? వాచ్ అవర్స్ కూడా నాకు ఇప్పటివరకు 579 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి 4000కి. అది ఇంకా రన్ అవుతూనే ఉంది. కనీసం రోజుకి 1000 మంది నా వీడియోస్ చూస్తున్నారు. అనాలిటిక్స్లో చూసుకుంటే కనీసం రోజుకి 1000 మంది నా వీడియోస్ చూస్తున్నారు. ఎలా? నేనేం వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన ఈ ఫిల్టర్స్ కానీ, వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ కానీ అప్లై చేయలేదండి. నార్మల్గా నేను నా సొంత తెలివితో నేను యూట్యూబ్ని పరీక్షించిన విధానాన్ని బట్టి వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను. పెట్టగానే వ్యూస్ ఎవరికి రావు. ఇట్లా వీడియో పెట్టగానే 1000 వ్యూస్ వచ్చేసేయాలి, 10K వ్యూస్ వచ్చేసేయాలి, మిలియన్ అయిపోవాలి, ఇలాంటి ఆశలు యూట్యూబ్లో పనికిరావు. యూట్యూబ్లో కావాల్సింది మెయిన్గా ఓపిక. నేను నా ఛానల్ని 2021లో స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు అప్పుడు ఏమాత్రం ఉద్దేశం లేదు యూట్యూబర్ అవుదామని. కానీ ఇప్పుడు 2023 డిసెంబర్న నేను ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా యూట్యూబర్ అవ్వాలి అని చెప్పి. అందుకని 2023 డిసెంబర్ ఎండింగ్ నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఆ షార్ట్స్, ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ కలిపి ఒక 80 వీడియోస్ వరకు ఉంటాయి అంతే. అయితే ఇలా నా సొంత తెలివితో మాత్రమే నేను గ్రో అవుతున్నాను. వాళ్ళు చెప్పినవి అన్నీ టెక్ వీడియోస్, చాలా మంది తెలుగు వాళ్ళు చెప్పినవన్నీ నేను పాటించి ఫెయిల్ అయిపోయాను. నాకు వాటి వల్ల ఎటువంటి ఉపయోగం కలగలేదు. సో నేను ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా కలిసి రండి, కలిసి ఎదుగుదాం, కలిసి సక్సెస్ని సాధిద్దాం. ఎందుకంటే నేను అసలు టెక్ వీడియోస్, ఇలాంటి వీడియోస్ చేయాలనుకోలేదు అసలు. ఎందుకంటే మనకెందుకులే అనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకంటే మెయిన్గా నేను ఇలాంటి సలహాలు ఇస్తే ఎక్కువ మంది ఎవరు నమ్మరు. ఎందుకంటే నీ ఛానలే గ్రోత్ అవ్వలేదు, 237 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నువ్వు మాకు చెప్తావా అన్న ఫీలింగ్ చాలా మందిలో వస్తుంది. కాబట్టి నేను చేయాలనుకోలేదు. కానీ చూస్తూ నా ఛానల్ డెవలప్ అవడానికి, మానిటైజ్ అవ్వడానికి ఖచ్చితంగా నాకు ఇంకో 6-7 మంత్స్ పట్టవచ్చు, లేదా ఇంకా 1 year కూడా పట్టవచ్చు. అది నా వీడియోస్ని బట్టి, నా తెలివిని బట్టి ఉంటుంది. నేనేం 1 monthలో డెవలప్ అవుతాను, 1 monthలో ఛానల్ని మానిటైజ్ చేసి చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేయట్లేదు. అది సాధ్యం కాదు. ఏవో తప్పులు చేస్తే తప్ప, ఏదో అడ్డదారిలో పైకొద్దామని ఆలోచనతో ఉన్న వాళ్ళకి తప్ప, జెన్యున్గా ఉండే యూట్యూబర్స్కి 1 నెల లేదా 2 నెలల్లో సక్సెస్ అవ్వడం సాధ్యం కాదు.
సో నేను ఎటువంటి ఫిల్టర్స్ పాటిస్తాను, ఎటువంటి థంబ్నెయిల్ పెడతాను, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తాను, మళ్ళీ వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తాను, ఎందులో ఎడిట్ చేస్తాను, వీడియోస్కి డిస్క్రిప్షన్ ఎలా రాస్తాను, ట్యాగ్స్ ఏం పెడతాను, ఎక్కడి నుంచి ట్యాగ్స్ అనేవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయను, సొంతంగా నేనే చేసుకుంటాను, అలా ఎలా చేసుకోవాలి అని ఇలాంటి కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ మీకు నేను చెప్తాను. వాటిని మీరు అప్లై చేసి చూడండి, మీ ఛానల్కి వ్యూస్ ఎలా వస్తాయో. అదే ఒక తోపు యూట్యూబర్, టెక్ యూట్యూబర్ చెప్పిన ఫిల్టర్స్ కూడా ఒక వీడియోకి యాడ్ చేసి చూడండి. ఈ రెండిటికి ఒక్కరోజు 2 రోజులు కాదండి నేను చెప్తున్నా, ఒక 1 మంత్ చూడండి. ఒక 1 మంత్లో ఈ రెండింటిలో నేను చెప్పిన ఫిల్టర్స్, నేను చెప్పిన ఆప్షన్స్ పెట్టిన వీడియోకి, ఆ తోపు యూట్యూబర్ చెప్పిన ఆప్షన్స్ పెట్టిన వీడియోకి తేడా గమనించండి. అది 1K ఉంటే నాది ఖచ్చితంగా 2K ఉంటుంది. నేను చెప్పిన ఆప్షన్స్ డబల్ ఉంటుంది. ఎలా అంటే నేను యూట్యూబ్ని అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి, యూట్యూబ్ అల్గారిథంని అర్థం చేసుకొని నేను అలా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చిన అనుభవంతో నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. నాకు ఏమాత్రం ఇప్పుడు టెక్ వీడియోస్ పెట్టి మీకందరికి ఏవేవో పిచ్చి ఆప్షన్స్ చెప్పి అలా చేసి నా ఛానల్ని టెక్ ఛానల్గా మార్చేసి గ్రోత్ అవ్వడం కొంచెం ఈజీనే, కానీ అలా నేను చేయదలుచుకోలేదు. నేను ఏ వీడియోస్ పెడతాను, రెగ్యులర్గా కార్ వీడియోస్ పెడుతున్నాను, డ్రైవింగ్ వీడియోస్ పెడతాను, అవే పెడతాను. కానీ మధ్యలో ఇవి కూడా పెడతాను. కొత్త యూట్యూబర్స్, అసలు ఏం తెలియని వాళ్ళు ఖచ్చితంగా నా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. ఇది మాత్రం నా గ్యారంటీ. ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ గ్రోత్లో నేను ఒక భాగం అవ్వడం నాకు సంతోషం. అంతకు మించి నాకే దురుద్దేశం కానీ, ఎవరిని ఇది తక్కువ చేయాలని కానీ లేదు. యూట్యూబ్ అనేది ఒక పెద్ద సామ్రాజ్యం, పెద్ద సముద్రం. దానిలో ఎన్ని రాళ్ళు వేసినా కూడా అది రాళ్ల సముద్రం, రాళ్లమేమైతే అయిపోదు కదా, నీళ్లే ఉంటాయి. సో యూట్యూబ్ అనేది అంత పెద్ద మహాసముద్రం కాబట్టి మనం చిన్న రాళ్ల వంటి వాళ్ళం యూట్యూబర్స్ అనేవాళ్ళు. ఈ చిన్న రాళ్ళు ఎన్ని కోట్లు దానిలో పడ్డా కూడా అది నీళ్ల సముద్రంగానే ఉంటుంది, కానీ రాళ్ల సముద్రంగా మారదు. కాబట్టి మీరు యూట్యూబ్ నుంచి సంపాదించుకుంటే నాకు పోయేదేం లేదు. నాకు వచ్చేది వస్తుందేమో, మీకు వచ్చేది వస్తుందేమో, నాతో పాటు మీరు కూడా డెవలప్ అవుతారు అని చెప్పి నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి నాకు దురుద్దేశం కానీ వాళ్ళని ఇచ్చేద్దాము, వాళ్ళని ఇచ్చేద్దాము, నేను మెయిన్ ఒక్కటే ఒక పాయింట్ చెప్తాను. మెయిన్ ఈ టెక్ ఛానల్ యూట్యూబర్స్ అందరూ తెలుగులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు. మేము ఇలా చేశాము అని చెప్తున్నారు, ఇలా చేశాము అని చెప్పి మీరు కూడా ఇలా చెయ్యని గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. కానీ తప్పు, అది పచ్చి అబద్ధం. వాళ్ళు అలా చెయ్యలేదు, చెయ్యరు కూడా. కానీ మనల్ని చేయమని చెప్తారు, ఎందుకంటే మనం తొందరగా డెవలప్ అవ్వడం అలా వాళ్ళకి ఇష్టం లేదు. యూట్యూబ్ అల్గారిథంకి వాళ్ళు చెప్పే మాటలకి నాకు తెలిసి దాదాపు చాలా డిఫరెన్స్ ఉందండి. యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకుంటే చాలా టైం పడుతుంది. నా లక్క వాళ్ళని కొంచెం తొందరగానే అర్థం చేసుకున్నాను. సో ఇది వీడియో. ఏదేదో చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు తెలిసింది చెప్తున్నానండి. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్పిన ఆప్షన్స్ కనుక మీ వీడియోస్కి పెట్టి మీరు కనుక వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా స్లోగా గ్రోత్ కనిపిస్తుంది, ఫాస్ట్గా రాదు. సో నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోయేదే మీ ఇష్టం. నాకు వచ్చే నష్టం ఏం లేదు. నేను నా ఛానల్ గ్రోత్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో, అంటే యూట్యూబ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూమ్లో అడగొచ్చు కదా, నేను చెప్తాను. నేను ఖచ్చితంగా యూట్యూబ్ అల్గారిథంని చాలా స్టడీ చేశానండి, అందుకే కొంచెం నాకు తెలివి వచ్చింది యూట్యూబ్ అల్గారిథం గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూమ్లో అడగండి, నేను దానిపైన వీడియోస్ చేసి పెడతాను ఎలా అనేది. అడుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.